అందరికీ నమస్కారం అండి. జై జనసేన, జై జనసేన. నా జనసేన కుటుంబంలో ఉన్న సోదరీమణులకి, అలానే అన్నదమ్ములకి, అక్క చెల్లెలందరికీ ఈరోజు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు యువశక్తి అనే ప్రోగ్రాంని చేపట్టి ఈరోజు ఉత్తరాంధ్ర వెనుకబడిదానాన్ని మన ప్రభుత్వం ఎంత అలసత్వంగా తీసుకుంటుందో మనం చూస్తూనే ఉంటున్నాం. ఒకటే చెప్తున్నాను, 3 రాజధానులు అంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. విశాఖ ఉక్కుని మీరు ఏం చేయగలిగారని మీరు రాజధాని చేయాలనుకుంటున్నారు. అలానే ఎల్జీ పాలిమర్స్ నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా దోహదపడ్డారని మీరు ఈరోజు విశాఖ రాజధాని చేయాలనుకుంటున్నారు. అలానే మత్స్యకారులు 217 జీవో నంబర్ ప్రకారం వాళ్ళకి అందవలసిన మౌలిక సదుపాయాలను ఏ విధంగా అందించారని ఈరోజు మీరు రాజధాని చేయాలనుకుంటున్నారు. అలానే మాకు ఐటీ మినిస్టర్ విశాఖ జిల్లాలో ఉంటూ కూడా ఒక ఐటీ కంపెనీ కూడా తేకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్న గుడివాడ అమర్నాథ్ గారికి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఏంటంటే, మీరు ముందు ఐటీ శాఖను డెవలప్ చేయండి, ఐటీ శాఖ కోసం మాట్లాడి చూపించండి. ఈరోజు ఒక్క కంపెనీ కూడా లేకపోవడం వల్ల, నిరుద్యోగ సమస్య వల్ల ఉత్తరాంధ్ర ఎంత వెనుకబడిపోయిందనేది మనందరం చూస్తున్నాం. యువత, మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వల్ల మనం వాళ్ళకి ప్రశ్నించకుండా బానిసలు అవుదామా, లేకపోతే మన కోసం నిజాయితీగా నిబద్ధతగా నించున్న అధినేత పవన్ కళ్యాణ్ గారి వెనక రాజులాగా బయట వెళ్ళి ప్రశ్నిద్దామా అని మీ అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నేనైతే పవన్ కళ్యాణ్ గారి వెనక ఒక నిజాయితీగా, ఒక ప్రజాప్రతినిధిగా అతని వెనక నేను అడుగు వేసి ఈరోజు ప్రజల్లో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నా. ఒక వార్డు స్థాయిలో ఒక కార్పొరేటరు ఏ విధంగా పనిచేస్తుందో మీరందరూ తెలుసుకొని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జనసేన పార్టీలో గెలిస్తే ఎలా ఉంటుందో చూడండి. రాబోయే 24లో జగన్ అన్న పోతాడు, పవన్ అన్న వస్తాడు. పవన్ అన్న రావాలి, పవన్ అన్న రావాలి, పవన్ అన్న రావాలి. జై జనసేన, జై హింద్.